చెక్ చేయాలన్న. నేను ఇక్కడ స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే అన్న, ఇక్కడ ప్లేట్ తీసేసా. ఇక్కడ నాకు రింగర్ ఏం లేదన్న. ఇక్కడ మదర్ బోర్డు మీద రింగర్ ఏం లేదు, అంటే రింగర్ సెట్ దీంట్లో ఉంది. దీని పిన్స్ కూడా చూపించాడు చూడండి అన్న. ఓకేనా, ఆ మ్యాగ్నెట్ రింగర్కి మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి దాన్ని స్క్రూస్ అంటించా. ఇది బాగుందా లేదా అన్నది ఎలా చెక్ చేస్తాను అంటే, సౌండ్ వస్తుందిగా అన్న, అంటే నాకు రింగర్ బాగానే ఉంది. ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ ఉంటే గరగర సౌండ్ రావడం కానీ డిస్టర్బెన్స్ సౌండ్ కానీ వస్తుంది, కానీ మొత్తానికైతే సౌండ్ అయితే వస్తుంది. ఇలా సౌండ్ వచ్చింది అంటే ఈ పాయింట్ అర్థమైంది కదన్న. రెండోది, నాకు రింగ్ టోన్ రావట్లేదు అంటే మదర్ బోర్డ్ స్టాండ్, నాకు రింగర్ ఎలాగా మదర్ బోర్డ్ కనెక్టర్ నుంచి రింగర్ ఐసీ నుంచి కనెక్ట్ అయ్యి స్ట్రిప్ ద్వారా కింద బోర్డుకి కనెక్ట్ అయ్యి ఇక్కడ పాయింట్స్ చూసుకుంటా అన్నా. నేను రింగర్కి సంబంధించిన పిన్స్ ఇలా పెడితే ఎక్కడ టచ్ అవుతున్నాయో ఆ పాయింట్స్ని చూసుకుంటా. ఆ పాయింట్స్ మీద ఏం చేస్తాను అంటే డయోడ్ మోడ్లో జిఆర్ వాల్యూ చెక్ చేస్తాను. గ్రౌండ్ ఎక్కడో దగ్గర చూసుకొని ఇక్కడ పెట్టి చెక్ చేస్తా. నాకు జిఆర్ వాల్యూ వస్తుంది, ఇది జిఆర్ వాల్యూ వస్తుంది, అంటే నాకు లైన్ బాగానే ఉంది, అంటే సీసీ బోర్డు బాగుంది, సీసీ స్ట్రిప్ బాగుంది అని నాకు తెలిసింది. ఈ సందర్భంలో నాకు జిఆర్ వాల్యూలు బాగుండి రింగర్ అసలు రావట్లేదు అంటే నేను రింగర్ ఐసీ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తా. వెళ్ళి నీకు ఆల్రెడీ చూపించాను నేను ఏమేమి చెక్ చేయాలి ఏంటిది అన్నది. మనం రింగర్ ఐసీ దగ్గర మీరు రాసుకున్నారు ఏమేమి కాంపోనెంట్స్ చెక్ చేసుకోవాలి అన్నీ మనం ఎలా చెక్ చేయాలన్నది ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు రాసుకున్నారు కాబట్టి దాని ప్రకారం నేను చెక్ చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూలో ఒకవేళ ఓఎల్ వచ్చింది అనుకుందాం, అంటే నాకు స్ట్రిప్ అన్న ప్రాబ్లం ఉండాలి లేదా సీసీ బోర్డ్ ప్రాబ్లం ఉండాలి. స్ట్రిప్ నుంచి ఐసీ వరకు వచ్చే లైన్స్లో ఏదైనా సిరీస్ కాంపోనెంట్ ఓపెన్ అన్నా అయ్యి ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తా, ఫస్ట్ కనెక్టర్ తీసేసి ఇక్కడ చెక్ చేయాలి కనెక్టర్ మీద అసలు స్ట్రిప్. ఇక్కడ కూడా నాకు ఓఎల్ వచ్చింది అంటే నాకు సీసీ బోర్డు సీసీ స్ట్రిప్ బాగుందని అర్థం. అప్పుడు ఐసీ దగ్గరికి వెళ్తా, అంతేనా కాదా. సో రింగర్కి సంబంధించిన పాయింట్స్ ఇందులో ఏ పిన్ అన్నది నాకు తెలియాలి అంటే నాకున్న ఆప్షన్ హార్డ్వేర్ సొల్యూషన్ ఉంది అంటే హార్డ్వేర్ సొల్యూషన్లో తెలుస్తుంది. అది మీరు అలాగా ఐడెంటిఫై చేయగలరు ఆ పాయింట్స్ ఏంటిది అన్నది. మనం స్కెమేటిక్ ద్వారా మాత్రమే ప్రిఫరెన్స్ ఇద్దాం. ఓకేనా, స్కెమేటిక్ ఓపెన్ చేస్తున్నాను. లేఅవుట్ హార్డ్వేర్ సొల్యూషన్లో డైరెక్ట్గా ఆ పిన్స్ నుంచి డైరెక్ట్గా ఆ ఐసీకి మధ్యలో ఉన్న ఎఫ్ఎల్స్కి దారి చూపిస్తుంది, అవునా కాదా. స్కెమేటిక్ ద్వారా ఎతకడం చూద్దామన్న. స్కెమేటిక్ ద్వారా ఏంటి అంటే ఒక ఐసీకి ఏ కాంపోనెంట్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఏ కాంపోనెంట్స్ మనకి ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి, దాని ద్వారా మనకి విషయం తెలుస్తుంది. బూట్ కెపాసిటర్లు ఎక్కడ ఉన్నాయి, రిఫరెన్స్ కెపాసిటర్లు ఎక్కడ ఉన్నాయి, అంతా వివరం చెప్తుంది స్కెమేటిక్ అయితే. మ్యాక్సిమైజ్ చేస్తున్నా అన్న. ఇప్పుడు ఇది కనెక్టర్, ఈ కనెక్టర్లో నాకు రింగర్కి సంబంధించిన పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. డబుల్ ట్యాప్ చేశాను. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత నాకు కావాల్సింది ఓన్లీ స్పీకర్ అవుట్పుట్ పాజిటివ్, స్పీకర్ అవుట్పుట్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఈ లైన్స్ని పట్టుకుంటా. ఈ మూడు వస్తున్నాయి కానా, ఇటుపక్క రెండు వస్తున్నాయి కన్నా, ఇటుపక్కది రావట్లా. ఇది గ్రౌండ్ ఏమో చెక్ చేస్తున్నా, గ్రౌండే కదన్నా. తర్వాత 2 పాయింట్లు, తర్వాత 2 పాయింట్లే కదన్నా రింగర్కి సంబంధించింది. ఓకే అన్న, ఇప్పుడు కనెక్టర్ పెట్టానన్న. కనెక్టర్ పెట్టి మళ్ళీ జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇప్పుడు చెక్ చేస్తా అన్న, జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నా. జిఆర్ వాల్యూ వస్తుంది కన్నా, ఇంకొకటి ఓఎల్ వస్తుంది. ఓకేనా, ఈ సందర్భంలో నాకు ఒక లైన్ ఓపెన్ అయింది అని తెలిసింది. నువ్వు స్కెమెటిక్ ఉంది అనుకోండి, చెప్పినట్టు ఏం చేస్తారు, వెళ్ళి జిఆర్ వాల్యూ చెక్ చేస్తారు. ఎలా, ఫస్ట్ దాని మీద ఇలా చెక్ చేస్తాం, ఓఎల్ వస్తుంది. ఫస్ట్ 2 పాయింట్లు ఓఎల్, తర్వాత 2 పాయింట్లు వాల్యూ వస్తుంది. ఓకే అన్న, ఈ వాల్యూ వస్తున్నాయి, ఇది రావట్లేదంటే ఈ లైన్ కట్ అయిందని తెలియడం ఒక విధానం. అప్పుడు మళ్ళీ స్కెమెటిక్ ద్వారా ఆ లైన్లో సిరీస్ ఉన్న కాంపోనెంట్ చెక్ చేద్దాం, మనం చెక్ చేద్దాం. అలాగ కూడా కొంచెం అలా చెక్ చేయడంతో పాటు మాన్యువల్గా కూడా ఎలా చెక్ చేయొచ్చు అంటే బజర్ మోడ్లో పెట్టుకున్నా అన్న. ఆ పిన్ మీద ఒకటి ప్రోబ్ పెట్టానన్న. ఓకే, ఇప్పుడు ఐసీలు చుట్టూరు చెక్ చేసుకుంటూ ఉంటుంటే ఇలాగా ఏదైతే కీక్మంటుందో అదే కదన్నా దాని ఎఫ్ఎల్. ఇప్పుడు రెండో దాన్ని పక్కన పెడుతున్నా. ఇప్పుడు రెండో దాన్ని పక్కన పెట్టి ఇలా చెక్ చేస్తూ ఉంటుంటే కీక్మన్ దేనికైతే సౌండ్ వస్తుందో ఇదిగోండి అన్న,
ఇదే కదా నా ఎఫ్ఎల్. రెండో పక్కన పెడుతున్నప్పుడు నాకు సౌండ్ రావట్లేదు అనుకోండి, ఓపెన్ అయిందని అర్థమవుతుంది కన్నా. ఇప్పుడు ఇదే రింగర్ ఐసీ అని ఐడెంటిఫై చేయొచ్చు కన్నా. ఇది హార్డ్వేర్ మనం డైరెక్ట్గా చెక్ చేసుకునే విధానం. అంతేగాన ఐసీ దగ్గరలోనే ఎప్పుడు ఉంటాయి ఎఫ్ఎల్స్ అవి. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తా, స్కెమెటిక్ ద్వారా నేను ఆ ఎఫ్ఎల్స్ని ఐడెంటిఫై చేయాలి అనుకోండి. ఒకటి నాకు వాల్యూ వస్తుంది, ఒకటి ఓఎల్ వస్తుంది. దీని ప్రకారం ఏం చేస్తా, ఏది ఓఎల్ వస్తుందో వాల్యూ వచ్చే 2 పాయింట్ని వదిలేసి ఓఎల్ వచ్చే పాయింట్ని ఎత్తుకుంటూ వెళ్తా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా, డబుల్ ట్యాప్ చేసా. ఇక నాకు కాపీ అవడంతో పాటు లిస్ట్ వచ్చింది ఎక్కడెక్కడికి వెళ్తుందని. క్లిక్ చేస్తున్నా అన్న, సేమ్ ఐసీ దగ్గరికి వచ్చాం. ఈ ఐసీలో ఈ కాయిల్ ఎక్కడ ఉంది అన్నది చెక్ చేస్తా. దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మదర్ బోర్డులో చూపిస్తున్నాడు కానీ నాకు ఏదైతే లైన్ బాగాలేదో ఆ కాయిల్ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకుంటా. ఎలా చెక్ చేస్తా, డయోడ్ మోడ్లో పెట్టుకొని పెట్టి కాయిల్ బాగానే ఉంటుంది చూడడానికి. ఇది చూడండి అన్న, వాల్యూ 484 485 రెండు సేమ్ వాల్యూ, అంటే ఎఫ్ఎల్ స్మాల్ సైజులో ఉందంటే ఎఫ్ఎల్. మరి దీని మీద చెక్ చేస్తా, కాంపోనెంట్ ఉన్నప్పుడు ఒకవైపు వాల్యూ వస్తుంది, రెండో వైపు ఓఎల్ వస్తుంది, అంటే ఇది ఎఫ్ఎల్ ఓపెన్ అయిపోయింది, జంపర్ వేసుకుంటాం. ఇది క్లియర్ అన్న. ఒకవేళ నాకు జిఆర్ వాల్యూలు వచ్చి అయినా కానీ నాకు రింగ్ టోన్ మోగట్లేదు అంటే ఇప్పుడు ఐసీ దగ్గర ఉన్న స్విచ్ కాయిల్లు అన్నీ చెక్ చేయాలి కదన్న. అది ఎలా చెక్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తున్నా. నా పాయింట్ అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేనేం చేస్తా, స్కెమెటిక్ ఓపెన్ చేసే కానీ ఐసీ వరకు వచ్చా, ఓకేనా. ఇప్పుడు నాకు ఈ 2 కెపాసిటర్లు ఎలా ఉన్నాయన్న, గ్రౌండ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఓకేనా. అదే మరి ఈ కెపాసిటర్ ఎలా ఉందన్న, సిరీస్లో ఉందన్న. ఇది మరి ఈ కెపాసిటర్ ఎక్కడ ఉందా అన్నది నేను చెక్ చేయాలి కదన్న. నా పాయింట్ అర్థమైందన్న. ఇది ఎక్కడ ఉందో చెక్ చేసా, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ కెపాసిటర్ బాగుందా లేదా అని ఏం చేస్తా, బజర్ మోడ్లో పెట్టుకుని లేదా డయోడ్ మోడ్లో, ఫస్ట్ డయోడ్ మోడ్లో ఉంది కాబట్టి డయోడ్ మోడ్లో చెక్ చేస్తున్నాను. వాల్యూ వస్తుంది కానా, రెండో వైపు చెక్ చేస్తున్నా, వాల్యూ వస్తుంది, అంటే ఇది సిరీస్లో ఉంది, బాగానే ఉంది. ఓ పని చేస్తా, బజర్ మోడ్లో పెట్టి చెక్ చేస్తా అన్న. బాగానే ఉంది కదన్నా. ఇది ఇలా నేను డిసైడ్ అవుతా. మరి రిఫరెన్స్ కెపాసిటర్లే కదా, మరి ఇందాక మనం చూసింది ఇవి ఇలా వచ్చింది అంటే ఇవి రిఫరెన్స్ కెపాసిటర్లే కదన్నా. ఇవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. అంటే ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంక లైను, ఈ లైన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఒకటి పెద్దది ఉంది, ఇంకో పెద్దది ఉంది. ఈ రెండు బాగున్నాయా లేదా అని డయోడ్ మోడ్లో చెక్ చేయొచ్చు, బజర్ మోడ్లో కూడా చెక్ చేయొచ్చు. బజర్ మోడ్లో ఎలాగ పెట్టుంది కాబట్టి బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ మీద పెడతాను, రెడ్ ప్రోబ్తో చెక్ చేస్తున్నా. ఒకవైపు సౌండ్ వస్తుంది, ఒకవైపు సౌండ్ రావట్లేదు. డయోడ్ మోడ్లో కావాలి అంటే మళ్ళీ ప్రోబ్స్ మార్చి చేంజ్ చేస్తున్నా. జిఆర్లు కదన్నా నాకు ఇంపార్టెంట్. బాగానే వస్తుంది కదన్నా లైను, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఇప్పుడు నాకు రిఫరెన్స్ కెపాసిటర్ బాగానే ఉన్నాయి, బూట్ కెపాసిటర్ బాగున్నాయి అని చెక్ చేసా. ఇంకా ఏమన్నా కాంపోనెంట్స్ ఉన్నాయా, నాకు రింగ్ టోన్ రావట్లేదు, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే అన్న. నెక్స్ట్ ఏం చేస్తా, మళ్ళీ వీటిలో ఆల్రెడీ చెక్ చేసాం మనం, ఈ లైన్ బాగానే ఉంది. ఒకవేళ ఈ కెపాసిటర్ షార్ట్ అయితే నాకు జిఆర్ వాల్యూ 100 బిలో వచ్చింది. అప్పుడు ఈ కెపాసిటర్లు నేనేం చేస్తా, ఎక్కడున్నాయని చెక్ చేసుకుంటా. ఒకటి ఇక్కడ ఉంది, రెండోది దాని పక్కన ఉంది. నేను దాని జిఆర్ వాల్యూ చెక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి జిఆర్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం మనం. ఇటువైపు ఓఎల్ కదన్నా కనెక్షన్ మిస్ అయింది, దీన్ని చెక్ చేద్దాం. ఒకవైపు గ్రౌండ్, ఒకవైపు వాల్యూ. అలా కాకుండా రెండు వైపులు కూడా 100 బిలో వచ్చింది అంటే ఆ లైన్ షార్ట్ అయింది అని ఐడెంటిఫై చేస్తాం. అవునా కాదా? నెక్స్ట్ మరి ఈ ఐసీకి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి స్విచ్ కాయిల్ ఎక్కడుందో చెక్ చేయాలి కన్నా, రాసాడు కదన్నా కాయిల్. ఈ స్విచ్ కాయిల్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి, ఇది కాయిల్ ఐసీ పైన ఉంది. ఇప్పుడు నేను ఐసీ ఆ కాయిల్ బాగుందా లేదా అని మళ్ళీ డయోడ్ మోడ్లో పెట్టుకొని జిఆర్ఎల్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఐసీని రిమూవ్ చేయట్లా, నాకు రింగ్ టోన్ రావట్లేదని. నేను ఐసీ రిమూవ్ చేయరా, ఫస్ట్ పక్కన ఈ కాంపోనెంట్స్ అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటున్నా, దాని తర్వాతే ఐసీని రిమూవ్ చేస్తాను నేను. నా పాయింట్ అర్థమైంది అన్న. ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఇప్పుడు లెగ్ ఐసీ అన్న, ఇది కనిపిస్తుందా అన్న, కింద బాల్స్ కాదు, డైరెక్ట్ లెగ్ ఐసీ. ఇది నేను ఐసీ రిమూవ్ చేసే చెక్ చేస్తాను, ఏది చెక్ చేసినా కానీ. ఓకే, ఇప్పుడు ఐసీ రిమూవ్ చేసి చెక్ చేసిన తర్వాత నాకు చూడండి అన్న, ఎస్డిఏ ఎస్సిఎల్ ఉంది, ఇన్పుట్ వోల్టేజ్ ఉంది, స్విచ్ ఉంది, అంతేగాన
నాకు ఇక్కడ నుంచి డేటా వచ్చే లైన్ అన్న, లైన్ అవుట్ పాజిటివ్, లైన్ అవుట్ నెగిటివ్. ఇదేంటిది అంటే నాకు ఏదైతే రింగ్ టోన్ మోగాలో, రింగ్ టోన్ రావాలో ఆ డేటా వచ్చే లైన్స్ ఇవి. మరి ఈ లైన్లో నాకు 2 కెపాసిటర్లు ఇచ్చాడు. మరి ఈ కెపాసిటర్ నాకు షార్ట్ అయింది అనుకోండి, డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ కెపాసిటర్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తున్నా, ఇవి బాగున్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటా. ఇక్కడ లైన్ అవుట్ పాజిటివ్ ఇచ్చాడంటే నాకు ఆ డేటా వస్తుంది అని అర్థం. అంటే రింగ్ టోన్ మనం ఏదైతే ఫీడ్ చేసుకున్నామో ఆ ఫీడ్ చేసిన డేటాని సిపియు దీని లైన్ ద్వారా పంపిస్తుంది. సిపియు ఆడియో ఐసీకి పంపిస్తే ఆడియో ఐసీ దీనికి పంపించవచ్చు. ఓకే అన్న. ఇప్పుడు నేను ఆ కెపాసిటీలు బాగున్నాయా లేదా అన్నది చెక్ చేయడం ఇంపార్టెంటే కదన్న. ఇప్పుడు నాకు ఆ కెపాసిటీలు ఎక్కడున్నాయో తెలిసినాక నేను బజర్ మోడ్లో పెట్టుకొని లేదా మామూలుగా డయోడ్ మోడ్లో చెక్ చేసుకున్న 2 వైపులు 2 ఐసీలు కనెక్ట్ ఉంది అన్న. ఎలా చెక్ చేసుకున్నా చాలు కన్నా నాకు ఈ కెపాసిటీ షార్ట్ అవ్వలేదు అన్న తెలుస్తుంది. డయోడ్ మోడ్లో చెక్ చేసుకుంటే డేటా పంపించే లైన్ కనెక్షన్ ఉందా లేదా, ఓకే అన్న. అలాగే ఈ ఐసీతో కనెక్టింగ్ బాగానే ఉందా లేదా, 2 వైపులు చెక్ చేశా. 2 వైపులు వాల్యూ వస్తుంది అంటే ఇటువైపు ఐసీతో కనెక్షన్ బాగానే ఉంది, అటువైపు ఐసీతో కూడా కనెక్షన్ బాగానే ఉంది. ఏ ఒక్క ఐసీతో కనెక్షన్ పోయినా నాకు ఓఎల్ వచ్చింది. అవునా కాదు? ఇది ఒక్క కాంపోనెంట్ మాత్రమే ఒకవైపు వాల్యూ వచ్చి రెండో వైపు ఐసీతో కనెక్షన్ లేకపోతే ఓఎల్ వచ్చింది. క్లియర్ అన్న. ఇప్పుడు ఈ 2 లైన్లు బాగానే ఉన్నాయి, ఎస్డిఏ ఎస్సిఎల్ లైన్స్ ఆ లైన్కి. ఇప్పుడు ఏం చెక్ చేస్తా, బాల్ నెంబర్ కౌంటింగ్ వేసుకొని ఈ లెగ్ ఐసీ కాబట్టి మనకు 1 2 3 ఎలా వస్తాయన్న దీనిలో యాంటీ క్లాక్ వైజ్లో వస్తాయన్న. మరి దీనికి ఎటువైపు ఉంది హోల్ అంటే లెఫ్ట్ సైడ్ కిందకు ఉందన్న. ఎస్ఎల్ లైన్ గురించి ఒకటి కౌంట్ చేసి చెప్దాం. 9 10. 9 10 అంటే ఇందులో ఎన్ని బాల్స్ ఉన్నాయో ముందు కౌంట్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్నోదన్నా 9 10 అది ఎస్డిఏ ఎస్సిఎల్ 9 10 అంటే ఇదే కదన్నా. ఇప్పుడు ఆ 2 లైన్లు జిఆర్ వాల్యూలు చెక్ చేసుకుంటాం. సప్లై లేకుండా చెక్ చేస్తున్నాను, బ్యాటరీ డిస్కనెక్ట్ చేసి ఉందన్న. ఇది సప్లై లేకుండా చెక్ చేయాలి. ఎంత వస్తుందన్న? 539 554. నాకు జిఆర్ వాల్యూ బాగానే ఉంది. అంతేనా కాదన్న. ఒకవేళ నాకు 1000 దాటి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నాకు ప్రాబ్లం ఉన్నట్టు. అసలు మరి ఆ ఎస్డిఎస్ఏ లైన్ రెసిస్టర్ ద్వారా వోల్టేజ్ అందుతుందా లేదా డైరెక్ట్గా పవర్ ఐసీ సిపికి ఇస్తే సిపి నుంచి అందుతుందో మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఆ లైన్స్ దగ్గరికి వెళ్తా అన్న నేను. ఈ ఎస్డిఏ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో దీన్ని డైరెక్ట్ క్లిక్ చేశాను. డైరెక్ట్ సిపియు కనెక్ట్ అయ్యి ఉంది. రెండో చోటకి చేస్తే ఇదిగోండి రెసిస్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ రెసిస్టర్ వాల్యూలు ఎంత అంటే 2.2K. ఇప్పుడు వరకు మనం ఏ సెక్షన్ చూసినా రెసిస్టర్ వాల్యూలు అంతే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఎక్కడుందో చూసి ఇదిగోండి అన్న, సిపియుకి లెఫ్ట్ సైడ్ మధ్యలో ఉన్నాయన్న. పక్క దగ్గర ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఉంది. ఇప్పుడు నేను మదర్ బోర్డు తీసి ఏం చేస్తానంటే ఆ రెసిస్టర్లు బాగున్నాయా లేదా అని మీకు క్లారిటీ ఉండాలన్న. నేను ఫస్ట్ ఓమ్స్లో పెట్టా, మెగా ఓమ్స్లోకి వెళ్ళింది. నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అన్నది. ఓమ్స్లో పెట్టా, చెక్ చేస్తా. ఇయే కదన్నా అన్న. చూడండి అన్న, నేను ఓమ్స్ మోడ్లో పెడితే నాకు ఏమొస్తుందన్న, ఓఎల్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, రేంజ్ అనే బటన్ ద్వారా కిలో ఓమ్స్లో పెట్టానన్న. ఇప్పుడు గమ్ము ఉందన్న. ఇప్పుడు నాకు 2.2K. దీని పక్కదే కదన్నా ఇది కూడా. దాని మీద కూడా చెక్ చేస్తే 2.1 2.2K 2.2K రెసిస్టర్. అంటే నాకు రెసిస్టర్లు బాగానే ఉన్నాయి. నేను సెట్ ఆన్ చేసినప్పుడు నాకు వోల్టేజ్లు వచ్చినాయి అనుకోండి, నాకు ఓకే. జిఆర్ వాల్యూ కూడా 1000 లోపే ఉంది. ఒకవేళ 2000 లోపు వచ్చింది అనుకోండి, నాకు అప్పుడు సిపియుతో అదే ఏదైతే సిపియుతో కనుక కనెక్ట్ అయ్యింది, సిపియు ఓపెన్ అయిందన్న సంగతి నాకు తెలుస్తుంది. ఓకేనా అన్న? అర్థమైందన్న నేను చెప్పింది? ఐసీని ఎక్కడ మన కాంపోనెంట్స్ని ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీకు చూపిస్తున్నా అన్న నేను. మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోతాం అన్న. ఇలా ప్రతి లైన్ని మీరు చెక్ చేసుకోగలరు కదన్నా. ఇంకా వేరే లైన్స్ ఏమీ లేవు. రీసెట్ లైన్ ఒకటి ఉంది. రీసెట్ లైన్కి టెస్ట్ పాయింట్ ఇచ్చాడు అన్న. దీని మీద డబుల్ టైప్ చేశా, ఇదిగోండి అన్న. అదే ఐసీ పక్కన టెస్ట్ పాయింట్ ఇచ్చాడు, దాని జిఆర్ వాల్యూ చెక్ చేసుకుంటా. కెపాసిటీకి కింద సైడ్ ఉందన్న. ఇదిగోండి అన్న, ఇది టెస్ట్ పాయింట్. ఆ రీసెట్ లైన్ బాగుందో లేదు ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు, లేదా ఐసీ కౌంటింగ్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు అన్న.
బాగానే ఉంది కదన్న. నాకు ఈ జిఆర్ వాల్యూలతో పాటు ఏ లైన్కి అయితే రెసిస్టర్ ద్వారా వోల్టేజ్ అందుతుందో అది ఇంపార్టెంటే. ఒకవేళ రెసిస్టర్ ఓపెన్ అయిపోతే వోల్టేజ్ రాదన్న, అది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ రెసిస్టర్ ఏదైనా ఐడెంటిఫై చేస్తారు. కానీ వోల్టేజ్ అంది జిఆర్ వాల్యూ మాత్రం హెవీ చూపిస్తుంది అనుకోండి, మీరు ఆ రెసిస్టర్ని ఓపెన్ చేసి జిఆర్ వాల్యూ చెక్ చేయండి, సిపితో కనెక్షన్ బాగుందా లేదా తెలిసిపోయింది. కానీ అదే రెసిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది అనుకోండి, నాకు జిఆర్ వాల్యూ బాగానే ఉంటుంది, కానీ వోల్టేజ్లో మార్పు ఉంటుంది, ఆ సెక్షన్ పనిచేయదు. కాబట్టి ఏదన్నా లైన్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది అంటే ఖచ్చితంగా ఓమ్స్ మోడ్లో వెళ్ళి చెక్ చేయాల్సిందే. అలాగే ఆ గ్రౌండ్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ప్లేట్ పీకినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇలా ప్లేట్లు పీకుతున్నప్పుడు రెసిస్టర్ యొక్క గ్రౌండ్ మిస్ అయిపోయింది. రెసిస్టర్ యొక్క గ్రౌండ్ ఎప్పుడైతే మిస్ అయిపోయిందో మరి అక్కడ వోల్టేజ్ గ్రౌండ్ అవ్వట్లేదు కదా, యాంపియర్ అసలు అయితే మాట్లాడాలంటే యాంపియర్ గ్రౌండ్ అవ్వట్లేదు. కాబట్టి అప్పుడు నాకు ఏమవుతుంది, ఆ సెక్షన్ అన్నది పనిచేయదు. క్లియర్గా అర్థమవుతుంది అన్న. కాబట్టి గ్రౌండ్ కనెక్ట్ అయి ఉన్న రెసిస్టర్ గ్రౌండ్ బాగానే ఉందా లేదా, అలాగే ఓమ్స్ మోడ్లో దాని వాల్యూ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేయాలి. అది ఏ లైన్లో ఉన్నా కానీ, అది ఏ సెక్షన్ అయినా కానీ. అలాగే ఇది పుల్ డౌన్ రెసిస్టర్, పుల్ అప్ రెసిస్టర్ అంటే సిరీస్లో ఉన్న రెసిస్టర్, దాని ద్వారా వోల్టేజ్ వస్తుంది. వోల్టేజ్ రావట్లేదంటే రెసిస్టర్ మార్చుతారు. వోల్టేజ్ వస్తుంది అంటే జిఆర్ వాల్యూ చెక్ చేసినప్పుడు హై వాల్యూ వచ్చింది అంటే రెసిస్టర్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఓఎల్ వస్తే సిపియు రీబాల్ చేసుకోవాలి అంటే ముందే చెక్ చేసుకుంటారు కదా బజర్ మోడ్లో. కనెక్షన్ ఉంటే సిపియు రీబాల్ చేస్తాం, కనెక్షన్ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి జంపరేసి రీబాల్ చేసి కూర్చోబెడతాం. క్లియర్గా అర్థమవుతుందన్నా.